7. గండేపల్లి మండలంలో గండేపల్లి మండల సోదరులందరూ కూడా మరి చిట్టిబాబు గారి మిల్లి దగ్గర రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా సోదరుడు మిల్లి దగ్గర ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి జనసేన పార్టీలో ఉంటూ గ్రామాన్న తిరుగుతూ 2 సంవత్సరాలు సుమారు ఇంటికి తాళం వేసుకుని 83 గ్రామాల్లో తిరిగిన సూర్యచంద్ర గారు సాయి తేజ గారు చెప్పినట్టు కూడా సింగరంపాలు 4-5 సార్లు వచ్చాడు. ఆయన చిట్టిబాబు గారు కూడా చెప్పాడు, ప్రతి గ్రామంలో కూడా 83 గ్రామాలు ఉన్నాయి. జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో 83 గ్రామాల్లో కూడా ఏదో 10 గ్రామాలు 15 గ్రామాలు తప్పించి రమారమి సుమారు ప్రతి గ్రామంలో కూడా 1,50,00,000 2 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా అపర భగీరథులు జ్యోతుల నెహ్రూ గారిది. అలాంటి తండ్రి లాంటి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అవినీతి చేసావు అని మాట్లాడుతూ ఉన్నావు. ఆయన కింద నువ్వు సర్పంచ్గా నెగ్గావు. జ్యోతుల నెహ్రూ గారు అంటే ఏంటో నీకు తెలుసు. అంటే నీ ప్రాబల్యం కోసం, నీ పరపతి పెంచుకోవడం కోసం మర్చిపోయారు. జనసేనలో ఉన్నప్పుడు గుర్తింపు ఉండేది, నిన్ను మర్చిపోయారు. ఇండిపెండెంట్గా అయిపోయాక సూర్యచంద్ర గారు జనం మర్చిపోయారు. తెలుగుదేశం డెవలప్మెంట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలని, మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మోడీ గారి గురించి, నవీన్ కుమార్ గారి గురించి, నెహ్రూ గారి గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో చేస్తూ ఉంది. మా నాయకులు చెప్పినట్టు ఈ 20 నెలల్లో రమారమి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా జ్యోతుల నెహ్రూ గారిది. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీల్లో A+ గ్రేడ్ తోటి 11వ ప్లేస్లో ఉన్నటువంటి నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారు. అది ఆయన స్టామినా. ఆ నాయకుడిని పట్టుకొని నువ్వు అవినీతి చేశారు, మట్టిలో అవినీతి, శాండలో ఇసుకలో అవినీతి, 200 కోట్ల రూపాయలు అవినీతి చేసామంటా ఉన్నావు. మా సోదరుడు చెప్పాడు, 200 కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయి నిరూపించు, ఎక్కడైనా డిబేట్ పెట్టు, మేము వస్తాం. నిరూపిస్తే ఆ 200 కోట్లు ఎక్కడ దాయాలో కూడా చెప్పు. మాకు ప్లేస్లు పెట్టుకుంటాం. 200 కోట్లు దాయాలంటే చిన్న విషయం కాదు. జ్యోతుల నెహ్రూ గారు ఫ్యామిలీ ఏంటో అందరికీ, రాష్ట్రం అందరికీ తెలుసు, నీకు తెలుసు, మా అందరికీ తెలుసు. ఆ ఫ్యామిలీ ఏంటో, చరిత్ర ఏంటో అందరికీ, ఇరిపాకలో ఏ ఆస్తులు ఉన్నాయో, ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆస్తులు ఏంటో, ఆయన యొక్క ఇది ఏంటో అందరికీ తెలిసిన విషయం. కేవలం ఏంటి అంటే జ్యోతుల నవీన్ గారు రెండోసారి, దీనికి ప్రధాన కారణం చెప్తా ఉన్నాను నేను ఈరోజు. జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. చిన్న విషయం కాదు. చాలామంది కుట్రల్లో కుతంత్రాలు చేసిన ఆయన పనితనం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే ఆ రోజున పార్టీ ఆఫీసులో ఆయన పోరాడాడు. అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే ఆ రాత్రి 7 కిలోమీటర్లు ఆ రోడ్డు నడుస్తుంటే బారికేడ్లు తన్నుకుంటూ తండ్రి కొడుకు ఆ రోజునటువంటి సాహసం చిన్న సాహసం కాదు. ఇలాంటి కార్యక్రమాలు IVRS ఫోన్లో ఆన్లైన్లో ఉన్నటువంటి కార్యకర్తలు 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తల అభిష్టం మేరకు, అభిప్రాయాల మేరకు జ్యోతుల నవీన్ గారికి రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎవరు నెహ్రూ గారి రికమెండేషన్ కానీ ఎవరి రికమెండేషన్లు దీంట్లో లేవు. ఆయన పనితనం చేసి ఆ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నవీనే కరెక్ట్ అని ఆ రోజున నిర్ణయిస్తే ఆ ప్రమాణ స్వీకారం మొన్ననే చేసుకున్నాం మేము. ఆ ప్రమాణ స్వీకారం నిజంగా కని విని ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, నెహ్రూ గారు చేసే డెవలప్మెంట్కి ఆకర్షితులై ఉన్నారు. ఎలాగ డైవర్ట్ చేయాలి, ఎలాగ ఈ ప్యాకేజ్ స్టార్ అన్నట్టు మా ఊడన్నట్టు ఎలాగ డైవర్ట్ చేయాలని ఆ ర్యాలీ చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది.
15,000 నుంచి 20,000 బైకులు జగ్గంపేటలో స్టార్ట్ అయిన బైక్ ర్యాలీ సామర్లకోట రైల్వే స్టేషన్ వరకు కూడా ఏకదాటిగా ఆ రోజున మరి ఈ మీడియా సోషల్ మీడియాలోను వీటిలో పేపర్లోను వార్తల్లోనూ వచ్చినటువంటి ఊహించుకోలేకపోయారు. ఇంత అభిమానం వస్తుందంటే ఎందుకు వస్తుంది అభిమానం? జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మీద జ్యోతుల నవీన్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు. దాని వెనకాల ప్రైవేట్ కష్టం కూడా ఉంది. నా పేరు కోట్ సాయి తేజ, జిల్లా టీడీపీ ఆఫీస్ సెక్రటరీని నేను. చాలా ఈ 2-3 రోజుల సంఘటనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుందండి నాకైతే. పాటంశెట్టి సూర్యచంద్ర ఏదైతే మాట్లాడాడో అతను మరి మతి భ్రమించి మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేనైతే. మతిలో మాట్లాడలేదని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో నాకు తెలిసి సింగరంపాలెం అన్న ఊరికైనా ఓ 3-4 సార్లు వచ్చాడండి. ఏ రూపంలో అయినా ఓట్లు అడుగుతాకైతేనో అతను రాజకీయం చేసుకుంటాకైతేనో ఏదైనా 3-4 సార్లు వచ్చాడు. అందులో 3-4 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు మా ఇంటికే వచ్చాడు. ఇదేంటని బాబు మీరు రోజు ఈ రోడ్లోనే వస్తున్నారా, ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందని 2 సార్లు నన్ను అడుగుతాం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో కనీసం సింగరంపాలెంకి నేను మిగతా ఊర్ల గురించి చెప్పట్లేదు, మిగతా నియోజకవర్గం గురించి మాట్లాడట్లేదండి, మా ఊరు గురించి మాట్లాడుతున్నాను. సింగరంపాలెంలో ఒక గండేపల్లి నుంచి సింగరంపాలెం వస్తాక ఒక తార్ రోడ్ లేదండి. పోనీ అది ఈ 5 ఏళ్ళలో ఏమైనా జరిగిందా? జరగలేదు. మేము వచ్చాక నేను మోహన్ రావు గారు వేయించిన తార్ రోడ్ అది. నెక్స్ట్ సబ్స్టేషన్, కరెంటు కష్టాలు, రోజు కరెంటు కష్టాలు. ఈ 5 ఏళ్ళలో ఒక సబ్స్టేషన్ ఉందా? లేదు. సింగరంపాలెంలో మేము తెచ్చుకున్నాం. వాటర్ కష్టాలు మాకు సింగరంపాలెంలో. ఈ 5 ఏళ్ళలో ఏమైనా వాటర్ ట్యాంక్ కట్టారా? మేము వచ్చాక కట్టిన వాటర్ ట్యాంక్. పోనీ ప్యూరిఫైయర్ వాటర్ సరైన శుభ్రమైన నీరు తాగుదామంటే శుభ్రమైన నీరు లేదు. ఈ 5 ఏళ్ళలో మొన్న మోహన్ రావు గారు వేయించారు, ఎండిఓ గ్రాంట్ తీసుకొచ్చి, అది నెహ్రూ గారి దయ వల్ల వాటర్. మరి అభివృద్ధి అంటే మరి నాకు తెలిసి అంటే మాత్రం అభివృద్ధి అంటే ఇంకా కొత్తగా ఏమన్నా అభివృద్ధి అంటే డబ్బులు పంచుతామా మీ దృష్టిలో అభివృద్ధి అంటే, లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లేదు. సూర్యచంద్ర గారు వ్యక్తిగతంగా మీరు వెళ్ళొద్దండి నెహ్రూ గారి మీదకి, నవీన్ గారి మీదకి వ్యక్తిగతంగా వద్దు. రాజకీయంగా మీకు వైసీపీ పార్టీ ఇప్పుడు బాగా మోజులో ఉన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ 5 ఏళ్ళలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు, మీ వల్ల కూడా ఏది అవ్వదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మట్టి మాఫియా లేకపోతే ఇసుక మాఫియా అని మాట్లాడుతున్నారు. మరి 5 ఏళ్ళు నేను రాజమండ్రి నుంచో లేకపోతే సింగరంపాలెం నుంచి వెళ్ళేటప్పుడు 5 ఏళ్ళు నాకు లారీలు ఎదురవుతానే ఉండి సూరంపాలలో. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే ఇలా ఇరుపాకి వెళ్ళినప్పుడు నాకు రోజు ఇసుక ట్రాక్టరో లేకపోతే ఇసుక బండో నాకు ఎదురైంది, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏంటంటే మీరు ఏదో బురద జల్లుదాం, లేకపోతే ఏదో వ్యక్తిగతంగా నెహ్రూ గారిని లేకపోతే నవీన్ గారిని ఏదో స్టూప్ డౌన్ఫాల్ చేద్దాం అని అనుకుంటున్నారు. మీ తరం కాదు కదా, మీ తర్వాత తరాల వల్ల వాళ్ళు కూడా జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ గారిని ఏమీ చేయలేవు. తెలుగుదేశం కార్యకర్త కూటమి నాయకులు అందరం కూడా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు వెనకాల ఉన్నాం. మాట్లాడుతున్నాను. నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిని. పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారి మీద అసత్య ఆరోపణలు చేసి అనేక రకాలుగా డెవలప్మెంట్ జరగలేదు, ఎక్కడ ప్రజలందరూ గోలెడుతున్నారు, ఏ ఊర్లోనూ డెవలప్మెంట్ లేదు, అవినీతి ఆరోపణలు, అసత్య అవినీతి ఆరోపణలు చేయటం తగిన ఇది కాదు అతనికి. అతను మాట్లాడి ధోరణి, అతని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. దాని మీద కార్యకర్తలందరూ కూడా చాలా ఉద్వేగంగా ఇచ్చేయడం జరుగుతుంది. అభివృద్ధి జరగకపోవడం ఏంటండి? ఇవాళ ఏ ఊరికి ఆ ఊరు కోట్లలో అభివృద్ధి జరిగింది. మా ఊరు జడ్రాగంపేట. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగని అభివృద్ధి ఈవేళ జరిగింది. ప్రతి ఊరికి కూడా ₹1,00,00,000 వెచ్చించి 1,50,00,000 2 కోట్లు కూడా ప్రతి ఊర్లోనూ కూడా ఇవాళ అభివృద్ధి అన్నది జరిగింది. ఇవాళ 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి సిమెంట్ రోడ్డు వేశారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు రోజుకొని కండి కలవట్టు 40 సంవత్సరాల నుంచి కోత ఉన్నాం అన్ని గవర్నమెంట్లోనూ కూడాను. ఇవాళ ఆ కండి కలవట్టుకి 70 లక్షలు వెచ్చించి జ్యోతుల నెహ్రూ గారు మోక్షం కల్పించాడు. ఆయన నాగిపిల్లి, ఎల్లమిల్లి, జడ్రాగంపేట ఈ వీటికన్నింటికి కూడా కండి కాలవట్టు ఎప్పటి నుంచో కూడా మోక్షం లేని ఇలా కండి కాలవట్టు కల్పించాడు. రోడ్లు, తార్ రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు. ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి, కోట్లలో అభివృద్ధి, ఎప్పుడు జరగని అభివృద్ధి. ఏ గవర్నమెంట్లోనూ కూడా క్రితం 30 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ అవునా ఏదైనా కూడా ఇంత అభివృద్ధి అన్నది ఇప్పుడు జరగలేదు. ప్రమారం 300 కోట్ల రూపాయలతోటి ఇవాళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. సీసీ రోడ్లు అవనివ్వండి, బీటీ రోడ్లు అవనివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవనివ్వండి. అభివృద్ధి లేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఏదో మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడితే అన్నది
కరెక్ట్ కాదు. అటువంటి తప్పుడు పేలాపనలు పేలితే మట్టుకి చాలా తీవ్రంగా స్పందించవలసి వస్తాయి. ఈసారి ఇటువంటి తప్పుడు పేలాపనలు ఇంకా పేలొద్దని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరుగుతూ ఉంది. నేను గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్. జ్యోతుల నెహ్రూ గారు అభివృద్ధి చేయలేదు, ఎంతో దోసేశారు అని పాటంశెట్టి సూర్యచంద్ర గారు అభియోగం మోపడం జరిగింది. 200 కోట్లు దోసేసాడని మీరు అన్నారా? మీరు నిరూపించాలి. మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే 200 కోట్లు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా తీసుకొచ్చి బురద చల్లండి, అంతేగాని నోటుకు రానండి. మీకు 200 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు మీకు. దయచేసి ఆలోచించి ఒక జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ గారిని మీరు మాట అన్నా సరిపోరో, ఏ రోజు కూడా వాళ్ళ కాలు గోరు కూడా మీరు సరిపోరని దీన్ని ఖండించడం జరుగుతున్నది. నమస్కారం అండి. నా పేరు పాల్పూర్ తాదినారాయణ, నాయకంపల్లి సొసైటీ ప్రెసిడెంట్ మరియు క్లస్టర్ 6 పార్టీ ఇన్ఛార్జి. పాటంశెట్టి సూర్యచంద్ర స్వామి జ్యోతుల నెహ్రూ గారి గురించి, నవీన్ గారి గురించి కూడా చాలా లేని అన్ని సృష్టించి అపోహలతోటి అబద్ధాలతోటి ఆరోపణలు చేయడం జరిగింది. అంతా కూడా నిజం కాదు. అభివృద్ధి జరగలేదనేది కూడా చాలా పొరపాటు. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో గత 20 నెలల్లో 318 కోట్లు, ఇంచుమించులు ఇండస్ట్రియల్ పార్క్ 10 కోట్లు, పుష్కర్కి 52 కోట్లు, మల్లవరం లిఫ్ట్కి 136 కోట్లు, మిగతా సీసీ రోడ్డు రాజుకి 118 కోట్లు, సుమారు 318 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా 27 కోట్లకి 83 పనులకి శాంక్షన్లు పంపడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు. పైగా నెహ్రూ గారిని, నవీన్ గారిని ఈయన విమర్శించడం అంటే సూర్యుడి మీద మనం ఉమ్మేసినట్టే. సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. ఇలాంటివన్నీ మారుకుని మంచి విమర్శలు, సద్విమర్శలు చేయవలసిందిగా పడుతున్నాం.